Hello viewers, welcome to Spoken English with Man. Daily used sentences. You need not go there. You need not go there. నీడ్ అంటే అవసరత అని. నీవు అక్కడికి వెళ్ళనవసరం లేదు. యూ నీడ్ నాట్. నీవు అక్కడికి ఆ పని చేయనవసరం లేదు, ఈ పని చేయనవసరం లేదంటే అప్పుడు మనము యూ నీడ్ నాట్ అంటాం కదా. నాట్ గో దేర్ అంటే పోనవసరం లేదు అని. సో ఎగ్జాంపుల్స్ చూసినప్పుడు నీడ్ నాట్ అంటే అవసరత అనుకున్నాం కదా. యూ నీడ్ నాట్ అటెండ్ ద మీటింగ్. నీవు మీటింగ్ అటెండ్ కావాల్సిన అవసరం లేదు. యూ నీడ్ నాట్ స్టే దేర్. నీవు అక్కడ ఉండవలసిన అవసరం లేదు. యూ నీడ్ నాట్ వరీ అబౌట్ ఇట్. నీవు దాని గురించి బాధపడనవసరం లేదు. అలాగే మనము నీడ్ నాట్ అని ఇక్కడ మాట్లాడాం కదా. ఇక్కడ వేరే మరి నౌన్గా మాట్లాడతామా. దేర్ ఈస్ ఎ నీడ్. అక్కడ ఒక అవసరత ఉంది. అలాగే దాన్ని ఆపోజిట్గా మాట్లాడామనుకోండి, యు నీడ్ నాట్ గో దేర్ అనే దానికి ఆపోజిట్గా యు నీడ్ టు గో దేర్. నీవు అక్కడికి వెళ్ళాలి అనేది ఆపోజిట్ అనమాట దానికి. అంటే దేనికి ఆపోజిట్? యు నీడ్ నాట్ గో దేర్ అంటే దానికి ఆపోజిట్ యు నీడ్ టు హ్యావ్ టు గో. యు నీడ్ టు గో దేర్. నీవు అక్కడికి వెళ్ళాలి. దేర్ ఆర్ సో మెనీ నీడ్స్ అంటే అక్కడ చాలా అవసరాలు ఉన్నాయి అని. ఈ స్టేట్. అలాగే మనము సెకండ్ సెంటెన్స్కి వస్తే, ఇప్పుడు మీరు ఫస్ట్ సెంటెన్స్ బాగా అర్థమైంది కదండి. లెట్ అస్ గో టు సెకండ్ సెంటెన్స్. హీ స్టేడ్ హియర్ అంటిల్ దే గో. అంటే వాళ్ళు వెళ్ళేదాకా అతను ఇక్కడ ఉన్నాడు. హీ స్టేడ్. స్టేడ్ అంటే ఉండేను అని. స్టే అంటే ఉండటం. అంటిల్ అంటే అంతవరకు. హీ స్టేడ్ దేర్ అంటిల్ దే గో. వాళ్ళు వెళ్ళే వరకు అతను ఇక్కడ ఉన్నాడు. స్టేడ్ అనేది మనం ఎన్నో రకాలుగా మాట్లాడవచ్చును. ఎగ్జాంపుల్స్ చూసినప్పుడు, దే వర్క్డ్ వెరీ హార్డ్ అంటిల్ ఎవ్రీథింగ్ ఈజ్ సెటిల్. అంటే అంటిల్ గురించి మాట్లాడుతున్నాం ఇప్పుడు. దే వర్క్డ్ వెరీ హార్డ్ అంటిల్ ఎవ్రీథింగ్ ఈజ్ సెటిల్డ్. ప్రతి ఒక్కటి సర్దుకునేదాకా వాళ్ళు చాలా కష్టపడ్డారు. ఐ స్లెప్ట్ అంటిల్ 8 o'clock ఇన్ ద మార్నింగ్. నేను మార్నింగ్ 8 o'clock వరకే నిద్రపోయాను. వీ వెయిటెడ్ దేర్ అంటిల్ ద బస్ కమ్స్. మేము అక్కడ బస్సు వచ్చేదాకా వెయిట్ చేస్తాము. అలాగా. ఇట్ వాజ్ రైనింగ్ అంటిల్ ద మార్నింగ్. ఇట్ వాజ్ రైనింగ్. వాజ్ రైనింగ్ అంటే పాస్ట్ కంటిన్యూస్ కదా. సో మార్నింగ్ వరకు, ఉదయం వరకే వర్షం కురుస్తూనే ఉండింది కదా. అలాగా. ఇంకొక ఎగ్జాంపుల్, మై బ్రదర్ వర్క్డ్ హార్డ్ అంటిల్ హీ అచీవ్ ద గోల్. మా బ్రదరు తన గురి చేరే వరకు కష్టపడ్డాడు. అలాగా. స్టేట్ అనేది మనం ఎగ్జాంపుల్ చెప్పాలంటే, వీ స్టేట్ దేర్ అలాగ మాట్లాడతామంటే మేము అక్కడ ఉన్నాము, అక్కడ వెయిట్ చేస్తాము. వీటన్నిటికీ మనము స్టే అని మాట్లాడతాం. అలాగే గోయింగ్ టు థర్డ్ సెంటెన్స్, ఇఫ్ ఇట్ ఈస్ నెసరీ షీ కెన్ టాక్ టు దెమ్. అది అవసరమైతే, ఇఫ్ ఇట్ ఈస్ నెసరీ అంటే అవసరమైతే ఆమె వాళ్ళతో మాట్లాడవచ్చును. ఇఫ్ ఇట్ ఈస్ నెసరీ షీ క్యాన్ అంటే మాట్లాడవచ్చును, చేయవచ్చును, పోవచ్చును, మరి రాయవచ్చును. ఇవన్నిటి క్యాన్ అనేది ఉపయోగిస్తాం. అంటే ఎబిలిటీ, అంటే పర్మిషన్ లాగా అతను పోవచ్చును. యూ కెన్ గో దేర్ అంటాం కదా, అంటే నువ్వు వెళ్ళొచ్చును అని. కాబట్టి ఇక్కడ క్యాన్ అనేది ఎబిలిటీ లేకపోతే పర్మిషన్ ఇచ్చినట్టు కూడా ఉంటుంది. సో ఇఫ్ ఇట్ ఈస్ నెసరీ. ఇఫ్ అంటే అదే, అయితే అంటే అవసరమైతే. ఇఫ్ ఇట్ ఈస్ నెసరీ షీ కెన్ టాక్ టు దెమ్. అవసరమైతే ఆమె వాళ్ళతో మాట్లాడవచ్చును. ఇఫ్ అనే క్లాస్ మనం చాలాసార్లు మాట్లాడాం. ఇఫ్ ఇట్ ఈస్ నెసరీ షీ కెన్ టాక్ టు దెమ్. ఎగ్జాంపుల్స్ చూస్తే, ఇఫ్ ఇట్ ఈస్ నెసరీ యూ కెన్ యాడ్ సమ్ షుగర్ ఇన్ ద టీ. యూ కెన్ యాడ్ some sugar in the tea if it is necessary.
అవసరమైతే కొంత షుగర్ యాడ్ చేసుకోవచ్చును టీలో. వీఆర్ హ్యావింగ్ సో మెనీ నెసెసిటీస్. ఇక్కడ నెసెసిటీ అంటే నవ్వు, మనకు చాలా అవసరాలు ఉన్నాయి. వీఆర్ హ్యావింగ్ సో మెనీ నెసెసిటీస్, మనకు చాలా అవసరాలు ఉన్నాయి. నెసెసరీలీ యూ హ్యావ్ టు రైట్ ద ఎగ్జామ్. నువ్వు ఖచ్చితంగా మరి ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. నెసెసరీలీ అంటే ఖచ్చితంగా అని అర్థం. ఓకే, మీకు ఇప్పుడు అర్థమైంది కదండి. కొన్ని ఎగ్జాంపుల్స్ మనం మాట్లాడాం కదా. సో లెట్ us go to fourth sentence. My mother don't like me to go there. My mother don't like me. నాకు మా అమ్మ నేను అక్కడికి వెళ్ళడం ఇష్టం లేదు. అంటే మై మదర్ డోంట్ లైక్, మా అమ్మ ఇష్టపడడం లేదు. దేనికి? మీ టు గో దేర్, నేను అక్కడికి వెళ్ళడం అమ్మకి ఇష్టం లేదు. సో మై మదర్ డోంట్ లైక్ మీ టు గో దేర్. ఇది పెద్ద సెంటెన్స్గా ఉంది కదా. సో ఎగ్జాంపుల్స్ చూద్దామా, చిన్న ఎగ్జాంపుల్స్. ఐ డోంట్ లైక్ టు ఈట్ ఇట్, నేను దాన్ని తినడం నాకు ఇష్టం లేదు. మై బ్రదర్ డోంట్ లైక్ హిమ్, మా సోదరుడు అతన్ని లైక్ చేయడు, ఇష్టపడడు. ఐ లైక్ కాఫీ మోర్ దాన్ టీ, నేను టీ కంటే కూడా కాఫీని ఇష్టపడతాను. ఐ డోంట్ లైక్ టు ట్రావెల్ లాంగ్ డిస్టెన్స్, నేను చాలా దూరం ప్రయాణాలు చేయటం నాకు ఇష్టం లేదు. ఇలాగా లైక్ అనేది ఇష్టం అని చెప్పొచ్చును కదా. లైకింగ్ అనేది ఇష్టత అని కూడా చెప్పొచ్చును అన్నమాట. రకరకాలుగా మనము లైక్ అనేది ఉపయోగించవచ్చు, మాట్లాడవచ్చును. సో లెట్ us go to fifth sentence. Instead of that saree, you can wear another saree. అనదర్ వన్ అంటే అనదర్ శారీ అని. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ శారీ యూ కెన్ వేర్ అనదర్ వన్. ఇన్స్టెడ్ ఆఫ్ మ్యారింగ్ దట్ పర్సన్ యూ కెన్ మ్యారీ అనదర్ వన్. వేరే ఆయన్ను పెళ్లి చేసుకోవచ్చు అతని బదులు. అంటే అది బాగలేదు అని అర్థం. ఆ చీర బదులు నువ్వు వేరే చీర వేసుకోవచ్చు. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ శారీ యూ కెన్ వేర్ అనదర్ వన్ అంటే నీవు వేరే చీర కట్టుకోవచ్చును. ఎగ్జాంపుల్స్ మనం ఎన్నో రకాలుగా మాట్లాడవచ్చును కదా. ఏంటి? ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ దే అండ్ వేస్టింగ్ యువర్ టైం యూ కెన్ స్టే హియర్ ఓన్లీ అనొచ్చు. నీవు అక్కడికి వెళ్ళి టైం వేస్ట్ చేసుకునే బదులు ఇక్కడే ఉండొచ్చును. ఇన్స్టెడ్ అంటే దాని బదులు అని. ఓకే, సో ఇన్స్టెడ్ ఆఫ్ దట్, instead of this, instead of that place, instead of that subject, instead of taking that subject you can take another subject. You can take another subject. ఆ సబ్జెక్ట్ తీసుకునే బదులు ఇంకో సబ్జెక్ట్ తీసుకోవచ్చు నీవు అని. సో లెట్ us go to sixth sentence. She seems to be very cautious. She seems to be very కాషియస్. కాషియస్ అంటే జాగ్రత్త. కాషియస్ అంటే జాగ్రత్త, కేర్ఫుల్ అని. సీమ్స్ అంటే చూడబోతే అంటాం కదా. షీ సీమ్స్ టు బి వెరీ కాషియస్. షీ సీమ్స్ టు బి వెరీ సీరియస్. ఆమె చూడబోతే సీరియస్గా ఉన్నట్టుంది, అలాగ మాట్లాడతాం కదా. ఆమె చాలా జాగ్రత్త మనిషిలాగా ఉంది అంటే సీమ్స్ అంటే చూడబోతే అని అర్థం కదండి. సో మనం ఎన్నో ఎగ్జాంపుల్స్ కూడా మాట్లాడవచ్చు ఈ విషయంలో. ఇట్ సీమ్స్ హీ మే బీ వెరీ స్టబర్న్, అతడు చాలా మొండిగా ఉండేటట్టున్నాడు. ఇట్ సీమ్స్ దట్ హీ మే బీ వెరీ స్టబర్న్, అతను చాలా స్టబర్న్గా స్టబర్న్ అంటే మొండిగా ఉండేటట్టున్నాడు. స్టబర్న్ అంటే గట్టిగా నిలబడేటట్టు ఉన్నాడు దానికి అని కూడా అర్థం వస్తుంది. ఓకే, సో ఇట్ సీమ్స్ దట్ ఇట్ మే రెయిన్, చూడబోతే వర్షం వచ్చే రకంగా ఉంది
అని అంటాం. ఇట్ సీమ్స్ దట్ షీ మే నాట్ కంప్లీట్ దిస్ వర్క్. చూడబోతే ఆమె ఆ పనిని కంప్లీట్ చేసే రకంగా లేదు, అలాగా మాట్లాడతాం. సో ఇక్కడ ఇంకొక సెంటెన్స్ ఏది, కాషియస్. కాషియస్ అంటే కేర్ఫుల్. బీ కాషియస్ అంటాం, అంటే బీ కేర్ఫుల్ అని, జాగ్రత్తగా ఉండు అని అర్థం. వీ షుడ్ బీ వెరీ కాషియస్ వైల్ క్రాసింగ్ ద రోడ్. రోడ్డు దాటేటప్పుడు మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇన్ ల్యాబొరేటరీ, కెమికల్ ల్యాబొరేటరీలో ఎలా ఉండాలి, కేర్ఫుల్గా ఉండాలి. వీ షుడ్ బీ కాషియస్ ఇన్ ద కెమికల్ ల్యాబొరేటరీ. కెమికల్ ల్యాబొరేటరీలో ఎందుకు జాగ్రత్తగా ఉండాలి, కెమికల్స్తో పనిచేసేటప్పుడు మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే వీ షుడ్ బీ వెరీ కాషియస్ వైల్ డ్రైవింగ్ ఇన్ ద రోడ్లో డ్రైవ్ చేసేటప్పుడు కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఈ రకంగా ఎన్నో మాట్లాడచ్చు కాషియస్. సో లెట్ us go to 7th sentence. They all may come now. They all may come now. అంటే వాళ్ళంతా ఇప్పుడు రావచ్చును. అంటే మే అంటే ఏంటి, అది మనము కరెక్ట్గా చెప్పలేనటువంటిది. మే అంటే రావచ్చును, రాకపోవచ్చును. దే మే కమ్ ఆర్ దే మే నాట్ కమ్. దే మే అటెండ్ ద ఎగ్జామ్, దే మే నాట్ అటెండ్ ద ఎగ్జామ్. అంటే వాళ్ళు పరీక్ష రాయొచ్చును, రాయకపోవచ్చును. మే అనేది ఖచ్చితంగా చెప్పలేనప్పుడు మనము మే అనేది ఉపయోగిస్తాం కదా. దే మే నాట్ రైట్ ద ఎగ్జామ్, దే మే నాట్ గో దేర్, అలాగా. సో దే ఆల్ మే కమ్ నౌ, దే ఆల్ మే కమ్ నౌ. సో మీకు అర్థమైంది కదండి. సో మెనీ టైమ్స్ విల్ కమ్ అక్రాస్ ద వర్డ్ మే కదా. సో లెట్ us యూజ్ ఇట్ ఈజీలీ, మనం ఈజీగా ఉపయోగించొస్తాం. సరే, కమింగ్ టు 8th సెంటెన్స్. హ్యావ్ యూ చేంజ్డ్ యువర్ ఒపీనియన్. ఒపీనియన్ అంటే ఉద్దేశం. నీవు నీ ఉద్దేశాన్ని మార్చుకున్నావా. హ్యావ్ యూ చేంజ్డ్ యువర్ ఒపీనియన్. నీవు నీ ఉద్దేశాన్ని మార్చుకున్నావా. నో, ఐ డిడ్ంట్ చేంజ్డ్ మై ఒపీనియన్ అంటాం. అంటే నా ఒపీనియన్ చేంజ్ చేసుకోలేదు అని అంటాం. అలాగే ఒపీనియన్ గురించి ఎన్నో మాట్లాడచ్చు. ఐ హ్యావ్ గుడ్ ఒపీనియన్ ఆన్ హిమ్. నాకు అతని మీద మంచి ఉద్దేశం ఉంది. ఇన్ మై ఒపీనియన్ ఇట్స్ నాట్ కరెక్ట్. నా ఉద్దేశంలో అది సరైనది కాదు. ఈ రకంగా మనము ఒపీనియన్ అనేది ఎన్నో రకాలుగా మాట్లాడవచ్చును కదా. సో ఇట్ ఈస్ ఎ మ్యాటర్ ఆఫ్ ఒపీనియన్. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ ఒపీనియన్. అది ఒక ఉద్దేశానికి సంబంధించింది. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ ఒపీనియన్ అంటే ఏంటి, అది మనం ఏదైనా ఒక విషయం గురించి మాట్లాడుతున్నప్పుడు అది ఎలాంటిది అంటే చెప్పలేం మనము, ఒక్కొక్కరి ఒపీనియన్ బట్టి ఉంటుంది అంటాం చూడండి. ఆ సమయంలో ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ ఒపీనియన్ అంటాం. అంటే అది ఒక ఉద్దేశానికి సంబంధించింది. ఉద్దేశం అంటే ఎన్నో రకాలుగా ఎంతోమందికి ఒక్కొక్క రకంగా ఉద్దేశాలు ఉంటాయి. నాకు ఒక ఒపీనియన్ ఉంటుంది, ఇంకొకరికి ఇంకొక రకంగా ఒపీనియన్స్ ఉంటాయి కదా. సో లెట్ us go to 9th sentence. మస్ట్ గో. వీ మస్ట్ గో అంటే మస్ట్ అనేది ఎప్పుడు ఉపయోగిస్తాము, ఖచ్చితంగా చేయవలసినప్పుడు. వీ మస్ట్ గో, వీ మస్ట్ డూ ఇట్, వీ మస్ట్ నాట్ గో అంటే అది నెగటివ్ ఫామ్. వీ మస్ట్ నాట్ గో దేర్. ఓకే, అలాగా మనము మస్ట్ అనేది ఖచ్చితంగా చేయాల్సినప్పుడు మనము ఇట్ ఈస్ ఎ మస్ట్ అంటాం ఒక్కోసారి. అక్కడ ఏంటంటే మస్ట్ అనేది నౌన్. ఇట్ ఈస్ ఎ మస్ట్ అంటే ఇది తప్పక చేయాల్సినది. ఇట్ ఈస్ ఎ మస్ట్ అంటాం అక్కడ కదా. సో మనం వర్బ్గా ఉపయోగించేటప్పుడు వీ మస్ట్ గో దేర్ అంటాం, అది వర్బ్. ఇట్స్ ఎ మస్ట్ అంటే నౌన్ ఇక్కడ. అర్థమైంది కదా. సో లెట్ us go to 10th sentence. All of a sudden the climate had changed.
ఆల్ ఆఫ్ ఎ సడన్ ద క్లైమేట్ హ్యాడ్ చేంజ్డ్. హ్యాడ్ చేంజ్డ్ అంటే ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. సో ఆల్ ఆఫ్ ఎ సడన్ అంటే ఉన్నట్టుండి అనేదానికి ఆల్ ఆఫ్ ఎ సడన్ అంటాం. ఆల్ ఆఫ్ ఎ సడన్ ద క్లైమేట్ హ్యాడ్ చేంజ్డ్, ఉన్నట్టుండి వాతావరణం మారిపోయింది అంటాం. చేంజ్డ్ అంటే మారిపోవడం కదా. క్లైమేట్ అంటే వాతావరణం, ఆల్ ఆఫ్ ఎ సడన్ అంటే ఉన్నట్టుండి. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఈ చేంజ్డ్ ఈజ్ మైండ్, అతడు ఉన్నట్టుండి తన మనసును మార్చుకున్నాడు. ఆల్ ఆఫ్ ఎ సడన్ ద టెంపరేచర్ రైజ్డ్ అంటే ఉన్నట్టుండి టెంపరేచర్ ఎక్కువైపోయింది కదా. సో ఆల్ ఆఫ్ ఎ సడన్ దేర్ శాలరీస్ రైజ్డ్, వాళ్ళ శాలరీస్ ఉన్నట్టుండి వాళ్ళ శాలరీస్ పెంచారు. రైజ్డ్ అంటే పెంచారు. ఆల్ ఆఫ్ ఎ సడన్ దే వేజ్డ్ ఎ వార్ ఆన్ అనదర్ కంట్రీ, ఉన్నట్టుండి వాళ్ళు వేరే దేశం మీదకి వార్ని ప్రకటించారు. ఈ రకంగా మనము ఆల్ ఆఫ్ ఎ సడన్ అనొచ్చును. సరే, మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. సో ప్లీజ్ మీరేం చేయాలంటే నేను చెప్పేటప్పుడు నాతో పాటు చెప్పండి. యు స్పీక్ అలాంగ్ విత్ మీ. నాతో పాటు చెప్తూ పోతే మీకు ప్రాక్టీస్ అవుతుంది. మరి మనం ఎన్నో ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాం కదా. సో చెప్తూ పోండి, పలుకుతూ పోండి, వింటూ పోండి. వినడము, చెప్పడం, పిలకడం, వినడం, పలకడం, ఇదే మనకు మెయిన్ ప్రిన్సిపల్ విచ్ వీ హ్యావ్ టు ఫాలో డ్యూరింగ్ ద స్పోకన్ లాంగ్వేజ్. స్పోకన్ లాంగ్వేజ్ నేర్చుకునేటప్పుడు మనం పలకడము వినడము, పలకడం, వినడం, పలకడం, ఇదే మెయిన్ ప్రిన్సిపల్. సో ప్లీజ్ ఫాలో మై అడ్వైస్ and be successful. All the best. Thank you.